విశాఖపట్నం ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తుతోంది. పోలీసుల అడ్డంకులను ఛేదించుకుంటూ ఆందోళనకారులు బీచ్ రోడ్లోకి చొచ్చుకొచ్చారు. పెదవాల్తేరు డౌన్ లో ఉన్న బీచ్ రోడ్లో పాదయాత్రకు వస్తున్న చెలసాని శ్రీనివాస్ విద్యార్థి జేఏసీ లోక్సత్తా నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. ప్రత్యేక హోదాకారులతో ఆందోళనకారులు నేరుగా ఆర్కే బీచ్ తీరం వైపును కదులుతున్నారు. మనం చూడొచ్చు. అంటే పోలీసులు ఎన్ని ఆటంకులు విధించినా ఛేదించుకుంటూ అయితే మందబడి చల్తాన్ శ్రీనివాస్ గారు నడిపారు. సార్ చెప్పండి, చాలా మీకు ఇబ్బందులు పెట్టారు, అసలు ఇది కరెక్టా? రాజ్యాంగ స్ఫూర్తిని చెప్పడానికి చేస్తున్నాం, అంతకుమించి ఏం కాదు. రాజ్యాంగ స్ఫూర్తిని నిరూపించి పార్లమెంట్ ఇచ్చిన హామీని తొంగతొక్కి నిరసనగా ఈ స్ఫూర్తి నిరసనగా సముద్ర మార్గంలో రావాలనుకున్నాం. ఈ స్ఫూర్తి కోసం మేము ఇంత యాత్ర చేసాం. మేము ఆ స్ఫూర్తిని చెప్పడం కోసం ఆర్కే బీచ్ చేరుకున్నాం. మా పూర్తి ప్రదర్శన కంప్లీట్ చేస్తున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీచ్ రోడ్డుకి ఆందోళనకారులను ఎవరిని రానివ్వమని చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎలాగైనా సరే తమ ఆందోళన కొనసాగించి తీరుతామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. నేరుగా అంటే బీచ్ రోడ్లో ఉదయం నుంచి కూడా ఒకళ్ళని కూడా రానివ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక సాగర తీరంలో అంటే బీచ్ పొడవున వీళ్ళందరూ కూడా తమ పోలీసుల విధించిన ఏదైతే ఉందో ఈ అడ్డుకట్టను ఛేదించి వీళ్ళందరూ ఇక్కడ చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే మేమందరం శాంతియుతంగా నిరసన చేస్తామన్నారు. అయితే కానీ దాన్ని ఛేదించి పోలీసులు ఇలా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. అయితే మొత్తం వీళ్ళందరినీ కూడా చూస్తే కనుక పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం పాటు కొంతమంది వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీరు శాంతియుతంగా చేస్తా అన్నారు, కానీ అనుమతి లేదు, ఇలా చేస్తున్నారు. నేను పూర్తిగా చెప్తున్నాను, ఇది ప్రభుత్వం తనకున్న అధికారాలను చేతిలోకి తీసుకోవటం. వైజాగ్ పట్టణం శాంతికి మారిపోయారు. ఎప్పుడు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా జరిగేటువంటి ప్రాంతంలో ఇంత హంగామా సృష్టించి ఇవాళ ఇక్కడ ఈ రకంగా చేయటం నిజంగా ప్రజాస్వామ్యానికి అవమానం. దీన్ని మేము నిరసిస్తున్నాం. విశాఖపట్నం ఆర్కే బీచ్లో మేము జెండా పారుతున్నాం. దయచేసి ఇది ఇంతకంటే నిదర్శనం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుకి ప్రభుత్వం నిలుపుతున్న నిరసనని అంగీకరించేటువంటి సమస్య లేదు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ జెండా పారుతున్నాం. జెండా పాత్రాన్ని కూడా పోలీసులు అడ్డుకుంటే ఇక దాన్ని మించిన పొరపాటు ఇంకొకటి లేదు. దయచేసి ఎలా చేయాల్సిందిగా, ఇందులో అశాంతి ఏమి లేదు. ప్రశాంతంగా చేస్తున్నటువంటి దీక్షని ప్రజాస్వామ్య పరంగా ఏదో గణతంత్ర దినోత్సవం నాడు తాము చేస్తున్న ఈ ఆందోళన శాంతియుతంగా చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు అంటే ఆంక్షలు విధించారు. ఇది ఎట్టి పరిస్థితులను అంగీకరించేది లేదన్నారు. అయితే మనం చూస్తే కనుక చాలా దూరం అంటే పోలీసులు విధించిన ఈ ఆంక్షలను ఛేదించుకుంటూ ఇలా ఏదైతే ఆంధ్ర యువత కావచ్చు, అలాగే జయాంధ్ర ఉద్యమకారులు కావచ్చు, అలాగే ప్రత్యేక హోదాను కోరుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలాగే ఈ తీరం వెంబడి మొత్తం నడుచుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఆందోళనకారులు చేస్తున్న ఏదైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు విధించిన ఈ అడ్డుకట్టను ఛేదించుకుని వీళ్ళందరూ కూడా పెదవాల్తేరు డౌన్ లో ఉన్న ఈ సముద్రం తీరం వెంబడి కూడా వీళ్ళందరూ వచ్చేసారు. మొత్తం ఒకసారి అంటే ప్రత్యేక హోదా తమ ఖచ్చితంగా సాధించుకోవాలి, ప్రత్యేక హోదా అనేది ఇచ్చి చేరాల్సిందే మా ఆందోళన కొనసాగుతాము. అలాగే జాతీయ జెండాను మేము ఇక్కడ ఆర్కే బీచ్ లో మేము నాటగలిగాము, కానీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసింది. ఇది సబబు కాదని ఇక్కడ ఉన్న పరిస్థితి మనకి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరి.